నమస్తే. వైఎస్ జగన్ 2019 నుంచి 24 దాకా లిక్కర్లో ఎంత పెద్ద స్కామ్ చేశాడో అందరికీ తెలిసిందే. ఆఖరికి కూరగాయలు అమ్ముకునే దగ్గర నుంచి సిగ్నల్ అడుక్కునే వాళ్ళ దాకా ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి స్కానర్స్ పెట్టుకుంటున్నారో, కానీ 2019 నుంచి 24 దాకా ఏ వైన్ షాప్లో కూడా స్కానర్స్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కానీ లేదు. సో దీంట్లోనే తెలుస్తుంది ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన సిట్ వేయడం జరిగింది. దాదాపు 7 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సిట్. మొత్తానికి ఏం తేల్చబోతున్నారు ఏంటి అనేది ఒకవైపు అయితే, ఇది గ్రహించినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా తిరుపతిలో ఏదైతే ఈడీకి సంబంధించిన ఫైళ్ళు ఎట్లయితే దగ్ధమయ్యాయో, అదేవిధంగా పెద్దరెడ్డికి సంబంధించి అయితే ఏదైతే మదనపల్లి ఫైల్స్ ఏదైతే దగ్ధమయ్యాయో, అదేవిధంగా పలు చోట్ల దగ్ధమైనట్టు సేమ్ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ పక్కనే సిట్ వేశారు అనగానే కొన్ని ఫైల్స్ అయితే దగ్ధమయ్యాయి. అయితే ఇది తాడేపల్లి ఇంటికి ఎదురుగానే. మొత్తానికి ఏం జరిగింది, ఆ సీసీ కెమెరాస్ ఇప్పుడు జగన్ బయట పెడతాడా లేదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్ సంబంధించి గతంలో 2019 నుంచి 24 దాకా ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి. మెయిన్గా ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా స్పోడియం లిక్కర్కి సంబంధించి చాలా ఏమంటారంటే నాసి రకమైనటువంటి ఒక మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. అదేవిధంగా డబ్బులు కూడా దండుకున్నాడు. దాదాపు 50 రూపాయల నుంచి 100 రూపాయలకి దొరకాల్సింది కాస్త 200 నుంచి 300, 450 దాకా తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అదిగాక ఆదాన్ డిస్టిలరీస్ కావచ్చు, ఎవరెవరికి ఇచ్చారు డిస్టిలరీస్ అంతే కూడా మీకు తెలిసిందే. అదిగాక మళ్ళీ మనం మొన్న మధ్య చూసాం, ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దాదాపు 3000 పైచీలకు సంబంధించిన కోట్లు జగన్కి ఇచ్చినటువంటి ఒక లింకులు కూడా బయటపడ్డాయి. ఇలాంటి టైంలో సిట్ వేసిన వెంటనే 7 మంది సభ్యులతోని ఇమీడియట్గా తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా ఫైల్స్ దగ్ధం కాడని ఎలా చూడాలంటారు? మొత్తానికి ఆ ఫైల్స్ ఏంటి, దీని మీద నిజంగా జగన్ తన సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ బయట పెడతాడా లేదా అంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడు వైసీపీ ఫైల్స్ అనాలా, లేకపోతే లిక్కర్ ఫైల్స్ అనాలా, లేదా జగన్ లిక్కర్ ఫైల్స్ అనాలా అని అంటే ఇప్పుడు ఏదైనా కొత్త కొత్త పేర్లు కనిపెట్టాలి. ఎందుకంటే బ్రాండ్ కిల్లింగ్ అండ్ న్యూ బ్రాండ్ ప్రమోషన్ కదా వాళ్ళ టైటిల్ గతంలో. సో అట్లాగా ఇప్పుడు బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ అకౌంట్స్ కిల్లింగ్ అనమాట. ఇది అకౌంట్స్ని దగ్ధం చేయటం. ఎందుకంటే నిన్న మీరు అన్నట్టుగా ఒక పక్క 3000 కోట్లు ఎట్లా కొరియర్గా ఉండి ఎట్లా ఇచ్చాడు మిథున్ రెడ్డి అనేది విన్నాం మనం. విన్నాక 3000 కోట్లు అంటే మనం గతం నుంచి చెప్తున్నాం 1,00,000 కోట్లకు పైగా దండుకున్నాడని. సో అది నిజమని ఇప్పుడు మీకు ప్రూవ్ అవుతుంది కదా. మనం మాట్లాడిన మాటలు ఎలక్షన్స్ ముందు కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏవైతే మాట్లాడామో ఖచ్చితంగా అన్ని వాస్తవాలైనే బయటకు వస్తున్నాయి. అంటే మనం సోర్స్ తోటే మాట్లాడుతున్నామని ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో ఊరికే మాట్లాడేయడం, లేకపోతే ఏదో మనం గాలిలోంచి మాటలు పుట్టించట్ల. లెక్కలు కావచ్చు ఏవైనా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు అన్నాకే మనం మాట్లాడాం. అది ఇవాళ నిజమని మరోసారి ప్రూవ్ అయిందంతే. నిన్న వెంటనే సిట్టు వేశారు. సిట్టు ఎవరిని వేశారు? ఒక 7 సభ్యులతో మీరు చెప్పినట్టుగా కూడిన వాళ్ళని వేశారు. ఈ సిట్టు కోసం ముందు ఎవరిని వేశారంటే ఎస్వి రాజశేఖర్ బాబు. ఈయన నగర పోలీస్ కమిషనర్ విజయవాడ. ఈయన ఆధిపత్యంలో మీకు ఈ సిట్టు నడుస్తుందన్నమాట. తర్వాత ఎల్ సుబ్బరాయుడు అని ఎస్సీ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక కార్యదళం అనమాట ఆయన. తర్వాత కొల్లి శ్రీనివాస్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఒంగోలు. తర్వాత ఆర్ శ్రీహరి బాబు అదనపు ఎస్పీ సిఐడి. తర్వాత పి శ్రీనివాసరావు డిఎస్పీ డోన్. కె శివాజీ ఇన్స్పెక్టర్. సిహెచ్ నాగ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్. సో ఎప్పుడైతే వీళ్ళని వేశారో 3000 కోట్ల గురించి బయటకు వచ్చిందో వెంటనే జగన్మోహన్ రెడ్డికి సీన్ అర్థమైంది. ఇది 3000 కోట్లతో ఆగదు, 1,00,000 కోట్ల గురించి బయటకు వస్తుందని. యాక్చువల్గా ఆయన నిన్న ఎవరితో సమావేశం అయ్యాడు? ఆయన ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి విజయవాడ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యాడు. యలహంక నుంచి వచ్చాక ఇది జరిగాక ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే ఎవరితో సమావేశమయ్యాడు తెలుసా మీకు? అతను ఎవరు? అవినాష్, దేవినేని అవినాష్ తోటిను ఆరవ సత్యంతో వాళ్ళిద్దరితో కూర్చుని సమావేశం అయ్యాక రాత్రి ఇది జరిగింది.
అంటే ఇప్పుడు ఎవరి చేత చేయించాడు మీకు అర్థమైందిగా. ఏది తన చేతికి మట్టి అంటుకోకూడదు కదా. ప్లాన్ అంతా వేస్తాడు, ఇంప్లిమెంట్ చేసేది తనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు. అంటే రేపు పొద్దున్న నోరు విప్పకుండా. సో అదేం జరిగిందంటే అక్కడ తగలబడిపోతున్నాయి. ఇక్కడ ఆ తాడేపల్లి ప్యాలెస్కి కొంచెం దూరంలో, కోతవేడి దూరం అనుకోండి, అక్కడ కొన్ని ఎండు కొమ్మలు కూడా ఉన్నాయి. సో వీళ్ళకి అన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు ఎండు కొమ్మలు అంటుకుపోయాయని ఒక బహానా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఫైల్స్ అందులో వేసేస్తే ఆవిడకి తెలియదు కదా. అవి శబ్దం చేస్తూ ఉంటాయి, కాగితాలు మండిపోయినా కూడా కనిపించదు. మరి ఫైల్స్ కూడా తగలబెట్టారా, అందులో ఉండే కాగితాలే తగలబెట్టారా, ఇంకా అవన్నీ బయటికి రావాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే 7 సెక్యూరిటీ ఉంటే 7లో 2, ఒకళ్ళు 2 ఆ మంటలు ఆర్పుతుంటే 5 వీడియో తీశారు. మామూలుగా మీరు అంత సీరియస్గా ఉన్నప్పుడు, అందులో తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరగా జరిగినప్పుడు వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలి. అందులో జగన్మోహన్ రెడ్డికి భయం ఎక్కువ కదా. 986 మంది ఉన్నా కూడా ఆయనకి ప్రాణ భయమే కదా. ఇప్పుడు అడుక్కో మనిషి ఉన్నా కూడా ఆయన అడుగడుగున్నా ఆయన ఆగిపోతూ ఉంటాడు భయంతో. మరి అలాంటప్పుడు వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్కి అంత దగ్గరలో జరిగినప్పుడు 5 వీడియో తీయటం ఏంటి, ఒకళ్ళిద్దరు అక్కడ ఆర్పటానికి ప్రయత్నించటం ఏంటి? అంటే అది ఎంతసేపు మండితే అంత మంచిది కదా. అంటే నిదానంగా జరిగింది అనుకోండి, పేపర్లు ఫుల్గా కాలిపోవాలి. అది సగం సగం మళ్ళీ కాలిపోతే మళ్ళీ సిట్కి తెలిసిపోతుంది కదా. గతంలో కూడా హెరిటేజ్ సంబంధించిన దస్తావేజులు అలాగే కదా జరిగాయి. సగం కాలాక ఈలోగా ఎవరో చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పారిపోయారు. అంటే వీళ్ళకి అనుభవ రాహిత్యం అనమాట. ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా సవ్యంగా చేసుకోవట్లా. ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ పెద్దిరెడ్డి ఇరుక్కున్నాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి మొత్తం అవన్నీ డిస్కులు అవంతా కూడా శాంతి వాళ్ళ చెల్లెలు, దేవాదాయ శాఖ శాంతికి సంబంధించిన ఆవిడ చెల్లెలు, ఆవిడ ద్వారా విజయసాయిరెడ్డి ఎవరు మాయం చేశారు కదా. గతంలో ఇది కూడా జరిగింది. అంటే వీళ్ళు చూసారా, మాయం చేయడంలో తగలబెట్టడంలో వీళ్ళు సిద్ధహస్తులు వైసీపీ వాళ్ళు. అంటే తప్పులు చేసి దొరికిపోతామన్నాక తప్పించుకోవటానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. అంటే నువ్వు తప్పు చేయటం ఎందుకు, మళ్ళీ ఈ కష్టాలు ఎందుకు నీకు? 43,000 కోట్లు, 43,500 కోట్లు ఎంతో తిన్నావు కదా, సరిపోదా? ఇన్ని ప్యాలెస్లు కట్టించుకున్నావు కదా, సవ్యంగా నువ్వు పరిపాలన చేస్తుంటే ఈరోజు ఈ బాధ రాదు కదా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక మాట, ఇప్పుడు సీసీ ఫుటేజీ బయటకు తీసుకొస్తాడా రాడా, అది కూడా డౌటే. ఇప్పుడు నిజంగా మీ ఇల్లు కాలిపోయిందండి, లేదు మీ ఇంటి దగ్గర ఏదో అంటుకుపోయిందండి, అతను ఒక ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, వెంటనే ఏం చేస్తాడు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గబగబా సీసీ ఫుటేజ్ ఇవ్వాలి కదా. మామూలుగా అయితే ఎవరైనా అది చేస్తారు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు అలాగే చేస్తాము. అదే తెలుగుదేశం కూటమైనా అలాగే చేస్తుంది మనకు తెలిసి. ఎందుకంటే టెక్నికల్గా వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట కాబట్టి టక్కున ముందు ఆ పని చేస్తారు ఆయన. అంటే ఈయనకి పాపం మీరు చెప్పిందాక అన్నారు కదా, మద్యం కుంభకోణంలో క్యాష్ అండ్ క్యారీ తప్ప పాపం ఇప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్స్ వాళ్ళకి తెలియదు పాపం, చేత కాదు. ఎందుకంటే స్కానర్ ఉపయోగించడం, ఎందుకంటే కూరల వాళ్ళు బిచ్చగత్తలు కూడా స్కానర్ వాడతారు. కానీ వీళ్ళు స్కానర్లో మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతాయి, కానీ పేమెంట్స్ తెలుస్తాయని భయపడి క్యాష్ అండ్ క్యారీ విధానం అయినా కూడా ఇవాళ దొరికాడు. అది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీరు తప్పు చేస్తే మటుకు మీరు పట్టుబడతారు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత తెలివిగా చేశాననుకున్నా ఎక్కడో చిన్న తెలివి తక్కువతనంలో బయటపడతారు, సందేహం లేదు. ఇవాళ కొరియర్ ఎవడు, మిథున్ రెడ్డి ఎవడు అన్నీ బయటకు వచ్చాయిగా. ఇప్పుడు దాని మీద మాట్లాడు, నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి, అర్థమైందా మీకు? అవి మాట్లాడటల్లా పనికి మాలిన ఊకదంపుడంతా కొడుతున్నాడు అక్కడ. ఏదైతే స్పోరియం లిక్కర్ తాగడం వల్ల దాదాపు చాలా మంది కిడ్నీలు ఫెయిల్ అయిన సంగతి కూడా మనం చూసాం, అనారోగ్య పాలన సంగతి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జగన్ పైన ఎలాంటి విచారణ జరగబోతుంది? మొత్తానికి ఇక్కడ ఇరుక్కున్నాడా ఈ యొక్క దగ్ధంతో అంటే ఏం చెప్తారు? 2 రకాలుగా ఇరుక్కున్నాడు నిన్న. ఒకటి 3,000 కోట్లలో ఇరుక్కున్నాడు, 2 ఫైల్స్ దగ్ధంలో ఇరుక్కున్నాడు. ఇక్కడ ఒకటి కాదు, అంటే మీకు బోనస్ అన్నమాట, 1+1 కదా, బై వన్ గెట్ వన్ లాగా. సో 2 కేసుల్లో ఇరుక్కున్నాడు నిన్న. కాబట్టి ఇప్పుడు మనం ఒకటే నిన్న కూడా చెప్పుకున్నాం, మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం కూటమి అరెస్ట్ చేయక్కర్లేదు, ఖచ్చితంగా మనం చెప్తున్నాం. అసలు అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేసి బాగుకునేది ఏం లేదు.
ఆయన ఒక కామెడీ పీస్ కాబట్టి అట్లా ఉండాలి అని మనం ప్రతిసారి చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తనకి తాను దొరుకుతున్నాడు ఆయన, ప్రతిసారి తప్పులో కాలేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ సిట్టు మనం నిన్ననే సిట్టు గురించి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా? అసలు ఇది వేయకుండానే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి సిబి, సిఐడి, ఈడీ, సిట్టు 4 ఉన్నాయి ఆయన పట్టుకోవటానికి. అందుకని 4 ఏళ్లలో ఆయన దొరుకుతాడు చక్కగా, హ్యాపీగా ఆయన జైలు జీవితం గడుపుతాడు. ఆయన పేరు అన్నాడు కదా ఇవాళ ప్రెస్ మీట్లో, చక్కటి పేరు తెచ్చుకుంటాడు జైల్లో. అందుకని అది సందేహం లేదు మనకి. కాబట్టి బాగా దొరికాడు నిన్న. సో 1+1 ఆఫర్ తోటి జగన్మోహన్ రెడ్డి 2 కేసుల్లో నిన్న ఇరుక్కున్నాడు. సో ఇప్పుడు మిథున్ రెడ్డి ఏం మాట్లాడతాడో మనం చూడాలి, చూద్దామని. ఖచ్చితంగా మొత్తానికి 2.0 అంటూ వస్తా అంటున్నాడు. మొత్తానికి 2.0 అంటే గతంలో జైలు రజనీకాంత్ అనుకున్నాడా? అదే గతంలో జైలు జీవితం ఎట్లా 1.0 అయిపోయింది, ఇప్పుడు 2.0 అంటే రెండో జైలు అది. సో చూద్దాం, రాజమండ్రి జైలు. అవును. సో చూద్దామని ఏం జరుగుతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.